అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. గురుగారు, చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామున కొన్ని కళలు వస్తూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా బ్రతికున్న వాళ్ళు కావచ్చు. ఇంకొంతమందికి జరగబోయేవి వస్తూ ఉంటాయి. అసలు కళలు ఎందుకు వస్తాయి? వీటికి గల సందేహం ఏంటి? ముఖ్యంగా స్వప్నాలకి అనేది ఒక స్వప్న శాస్త్రం అనేది ఒక శాస్త్రం ఉందమ్మా. అంటే చాలామంది నమ్మరు. అంటే బల్లి శాస్త్రం ఏంటి, స్వప్న శాస్త్రం ఏంటి, శకున శాస్త్రం ఏంటి, ఇవన్నీ వాళ్ళు మన పూర్వీకులు ఎన్నో అనుభవాల రీత్యా కొన్ని గ్రంథాలు రాశారు. ఇప్పుడు మనం వంట చేస్తాం. వంటకి అంటే పాకశాస్త్రం అని పేరు ఉంది. దాంట్లో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అని ప్రతి ఒక్కదానికి కులమానం అనేది ఉంది. అవునా? అవునండి. అంటే అది అనుభవంతోనే వస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా వంట చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఇంత ఉప్పు వేస్తారు తెలియక. నేర్చుకొని చివరికి వాళ్ళు ఒక తగినంత వేస్తుంటారు, మంచి రుచికరంగా వంట చేస్తుంటారు. అలాగే మన పూర్వీకులు వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని రంగరించి కొన్ని శాస్త్రం అని చెప్పి కాదు, కానీ ఒక మాట చెప్పాలి అంటే ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అనేది తప్పనిసరిగా ఒకటికి 2 సార్లు, ఒకసారి జరిగింది అది కాకతాళికం కావచ్చు, రెండోసారి జరగవచ్చు, మూడోసారి జరగవచ్చు. ప్రతిసారి ఒకే విధంగా జరుగుతుంది అంటే దాన్ని తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి, ఒక ఇంట్లో మనం కొన్ని రోజులు ఉంటూ ఉంటాం. కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యము, అశుభాలు జరగడము, అనుకున్న పని ముందుకు వెళ్ళకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవునండి. అలాగే దానికి కావాల్సింది ఏంటి? వాస్తు శాస్త్రం కదా. అంటే ఏ గోడలు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, దాంతోపాటు ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో కూడా భూమి ఎలా ఉండాలి అనేది కొన్ని ధర్మాలు చెప్పున్నాయి. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇవి ఎదురు రాకూడదు అని చెప్పి కొన్ని శకునాలు. అవునండి. అవునా? విచిత్రం ఏంటంటే మన పిల్లల విద్యాభ్యాసం కూడా అలానే దరిద్రంగా ఏడ్చింది. ఎందుకు అంటే ఏదైతే ఎదురొస్తే మనకి దరిద్రమో వాటితోనే వీళ్ళ చదువులు ప్రారంభం అవుతున్నాయి. ఏ విధంగా అంటారు? CAT క్యాట్ ఆర్ AT ర్యాట్. పిల్లి ఎదురు వస్తేనే మన దరిద్రం పక్కకి వెళ్ళిపోతాం. వీళ్ళు మొదలు పెడుతున్నదే పిల్లులతోనూ ఎలుకలతో మొదలు పెడుతున్నారు. అవునా? మరి వాళ్ళ చదువులు, వాళ్ళ విజ్ఞానం ఎంతవరకు మనకు వస్తుంది కదా. అంటే నిజంగానే పిల్లెదురు వస్తే అశుభం అంటారా? తప్పనిసరిగా వాటిల్లో ఒక మాట చెప్పాలి అంటే పిల్లి ఎదురొస్తే అశుభం అని కాదు, జరగబోయేటువంటి దానిని ముందుగా ఈ జంతువు కానీ మనకు వచ్చేటువంటి శకునం కానీ తెలియజేస్తుంది. ఫలానా ఏదో ప్రమాదం జరగబోతోంది, నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి అది ఆపడమే దాని లక్షణం. పిల్లి ఎదురొచ్చిందని మనం ఆగిపోతాం కదా. అవునా? అది ఎదురొస్తే దరిద్రం అని కూడా కాదు. ఒక మాట చెప్పాలి అంటే ఏదో ప్రమాదం జరగబోతుంది, నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి అది ఆపడం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను మనం ఏమంటున్నామంటే అశుభం అంటున్నాం. నిజంగానే కొంతమంది లెక్క చేయకుండా వెళ్ళిపోయేవాడు కొంతమంది ఉంటారు. అలాగే ఒక శాస్త్రం కూడా ఉంది. పిల్లిని చంపిన పాపం అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. కుక్క ఉంది, దాన్ని చంపిన పాపం కూడా గుడి కట్టించినా పోదంటారు. అవునండి. అంత విశేషమైనటువంటి పాపాలు వస్తాయి. అంటే వాటిల్లో సెన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లి చూడండి, చీకట్లో కూడా చూడగలుగుతుందా లేదా? అవును. ఎక్కడ పాలు పెట్టినా తప్పనిసరిగా పట్టేస్తుంది, దాంటే వాసన పట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. మరి చీకట్లో ఉన్నవి చూడగలిగినటువంటి ఒక గొప్ప శక్తి మనిషికి లేదు. మళ్ళీ అవునండి, ఎదురుగా లైటో కాంతో ఏదో ఒక దీపారాధన ఏదైనా ఉంటేనే చూడగలుగుతాం. అవునా? అంటే మనకంటే సెన్సిబుల్ అవి, ఇంకా ఎక్కువ సెన్స్ ఎక్కువగా ఉంటాయి వాటికి. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటివి తొందరగా గమనించుకొని మనకి తెలియచేసేలా చేసేవి. ఇప్పుడు కుంకలు పెంచుతూ ఉంటారు, మరి దొంగ రాగానే మనకి తెలియదు. అవునా? బెడ్రూమ్ పక్క నుంచి వెళ్తున్నా కూడా మనకి తెలియదు, కానీ కుక్క ఎక్కడ ఉన్నా కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది వీధి కుక్క కావచ్చు, నువ్వు పెంచుకున్న కుక్క కావచ్చు. అలాగే ప్రతి ఒక్కదానికి ఒక సెన్స్ ఉంటుంది. అలాగే స్వప్నాలకు కూడా అలానే ఉంది. స్వప్న వృత్తాంతము అని చెప్పేది ఒక స్వప్న ఫలిక లేదా స్వప్న పీఠిక అనేది ఒక పుస్తకం కూడా ఉంది. ఒక మాట చెప్పాలంటే అంటే ఫలానా వస్తువులు కల్లోకి వస్తే ఇలా ఉంటుంది, ఫలానా వస్తువులు కల్లోకి వస్తే ఇలా ఉంటుంది. ముఖ్యంగా కళలకి సంబంధించినటువంటి దీంట్లో సైన్స్ ఏం చెప్తుంటుంది మనకి? పగలంతా ఏదైతే జరిగిందో రాత్రికి అది ఎక్కువగా స్ఫురణలో మన మైండ్లో ఉంటుంది. కాబట్టి
వాటి గురించి ఎక్కువగా కళలు వస్తున్నాయని చెప్తారు, దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అదే కల్లోకి వస్తుంది. వస్తుంటాయని చెప్తారు. కానీ అసలు ఓ మాట చెప్పాలంటే పగల జరిగిన దానికి రాత్రి కళలో వచ్చేదానికి సంబంధం ఉండవు కొన్నిసార్లు. అవునండి. కొన్నిసార్లు ఎక్కువ సార్లు నిజంగా ఓ మాట చెప్పాలంటే మనం ఇట్లా చేస్తున్నాం, మరి రాత్రిపూట కూడా ఇదే కళలోకి రావాలిగా, ఇది కళ రాదు, వేరే కళ ఏదో వస్తుంది. అవునా? అంటే మనకి ఏదో చెప్పాలి అనేటువంటి ఒక ఇది సెన్స్ ఏదైతే ఉందో అది మన మీదకి మనలోకి రాబోతుంది, మన ముందుకు తెలియజేయబోతుంది. కానీ అది మనం తెలుసుకోక చాలామంది వాటిని ఏదో ట్రాష్ అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటారు. స్వప్నం 12 గంటల తర్వాత, అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చేటువంటి స్వప్నాలు ఉంటాయి కదా, 2 గంటల వరకు వచ్చేటువంటి స్వప్నాలు ఉంటాయి. అవి ఒక సంవత్సరం తర్వాత నిజమవుతాయి అంటారు. అంటే 12 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చే కళలు సంవత్సరం తర్వాత నిజమవుతాయి అంటారు. చూడండి, మనకి ఏదన్నా ఒక సన్నివేశం మనం చూస్తూ ఉంటే ఇది ఎక్కడో చూసిన సెన్స్ మనకు కలుగుతుంటుంది అప్పుడప్పుడు. ఇది ఎక్కడో చూసాం కదా, ఇలానే సేమ్ ఇలానే మాట్లాడుకున్నాం, ఇలానే కూర్చున్నాం అనేటువంటిది ఒక సంవత్సరం తర్వాత జరిగినా సరే మనకు ఇప్పుడు వచ్చిన కళ మాత్రం గుర్తు చేస్తూ ఉంటుంది. అవును. అలాగే 2 గంటల నుంచి 4 గంటల వరకు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి 6 నెలలలో నిజమవుతాయని చెప్తారు. అంటే సమయాన్ని బట్టి. దీంట్లో ఏంటి, నువ్వు గాఢ నిద్ర తెల్లవారుజామున పోతారు ఎవరైనా. చూడండి, దొంగలు పడేటువంటి సమయం కూడా కరెక్ట్గా 3 గంటల నుంచి 5 గంటల లోపల మాత్రమే దొంగలు ఎక్కువగా పడుతూ ఉంటారు. దేనికంటే ఎలాంటి వాళ్ళకైనా గాఢమైనటువంటి నిద్రలోకి జారుకునేటువంటి సమయం ఆ సమయం. అందుకనే శివరాత్రి రోజున ఎంత ఉపవాసం చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే, ఎంత నిద్రపోకుండా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఆ సమయానికి మాత్రం ఒకసారి కునుకలా పడుతుంది. అంటే నిద్రకి అనుకూలమైనటువంటి సమయం, సంపూర్ణమైనటువంటి గాఢ నిద్ర. మనం రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు డొర్లినా మంచం మీద నిద్ర పట్టక తెల్లవారుజామున మాత్రం ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. అవునండి కదా. అందుకనే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపల వచ్చేటువంటి ఈ సమయంలో వచ్చేటువంటి కళలు అతి తొందరలో శీఘ్రంగా నిజమవుతాయని చెప్తూ ఉంటారు. అందుకనే రాత్రిపూట కళల్లో ఎక్కువగా వివాహాలు జరుగుతున్నట్టుగా వస్తుంటుంది, అది అశుభం. వివాహం, కళ్యాణ మండపం, ఏదైనా శుభకార్యం జరుగుతున్నట్టుగా వస్తే అది అశుభం కింద లెక్క. అలాగే శ్మశానానికి ఏదన్నా శవాన్ని తీసుకెళ్తున్నట్టుగా ఇలాంటి కళలోకి వస్తే శుభం అంటారు. అలాగే ఈ మనకి రాత్రిపూట జంతువులు అవి కళలోకి వస్తూ ఉంటాయి. సింహ స్వప్నం అంటారు కదా. అవునండి. సింహాలు, పులులు ఇట్లాంటివి కళలోకి రావడం అనేది చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పబడతారు. అంటే రాబోయే కాలంలో వీళ్ళకి విశేషమైనటువంటి యోగం కలగబోతుందని చెప్పడానికి అలాంటి జంతువులు ఎక్కువగా క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో అవి మనకు భయానకంగా అనిపిస్తాయి. ఒక్కసారి తడని లేచి కూర్చుంటాం కూడా భయానికి. అంతటి స్వప్నం ఏంటి అంటే తెల్లవారుజామున వస్తే తప్పనిసరిగా వీటికి ఉత్తమ స్థితి కలగబోతుందని చెప్పడం. అలాగే గజరాజు, ఏనుగు కళలోకి వస్తే సంపూర్ణమైనటువంటి రాజయోగాన్ని పొందబోతున్నాడు అని అర్థం. మరి పిల్లి, కుక్క ఇట్లాంటివి కళలోకి వస్తూ ఉంటాయి. ఓ మాట చెప్పాలి అంటే పిల్లి కళలోకి రావడం అనేది మంచిది కాదు అనేది స్వప్నపీఠిక పరమార్థం. అలాగే శునకం వస్తుంది అంటే తప్పనిసరిగా మనకి దగ్గర వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని చెప్పడం హెచ్చరిక. ఈ స్వప్నంలో కూడా చూడండి, మన వాళ్ళు ఎవరో చనిపోతే మనం కూర్చొని ఏడుస్తున్నట్టుగా, మనం బాధపడుతున్నట్టుగా వస్తుంది. అలాంటి స్వప్నం గుర్తుపెట్టుకొని మన వాళ్ళ మీద వచ్చింది అంటే మనకు తెలిసిన వాళ్ళలో ఎవరు దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, దూర బంధుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, కనీసం పరిచయం ఉండేటువంటి వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థం. మన ఇంట్లో వాళ్ళకి కనుక ఏదైనా అవుతుందన్న కళ వస్తే వేరే వాళ్ళకి అవుతుందని. అలాగే బయట వాళ్ళ మీద నుంచి వచ్చిందంటే మనకి చాలా దగ్గర వాళ్ళకి ఏదో జరగబోతుందని అర్థం. అసలు మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో, వాళ్ళ ముఖం కూడా మనకి తెలియదు, అలాంటి వాళ్ళు కూడా కళ్ళలోకి వస్తుంటారు, ఎవరో కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగింది అనేటువంటి ఒక కళ వస్తే తప్పనిసరిగా మనకి ఏదో చెడు జరగబోతుంది అనేది సంకేతం. కాబట్టి ఈ కళలకి నిజంగా చాలా బలమైనటువంటి ఇది ఉంది. కళలు కనకు అని అందరూ అంటుంటారు కదా. అలాంటిది అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కను, వాటిని నిజం చేసుకో కదా. మరి అంటే కళలకి అసలు బలం లేకపోతే ఆయన ఆ మాట చెప్పడు కదా. అంటే ఆయన జాతి ఏమిటి ఇదంతా తీసి పక్కన పెడితే ఆయన మన మతం కాదు, కానీ ఆయన నమ్ముకున్నదంతా హిందూ ధర్మాన్ని. అవునండి. ఆయన ప్రయోగించినటువంటి ప్రతి రాకెట్ కూడాను
అథర్వణ వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలని డీకోడ్ చేస్తూ అణ్వాయుధాలుగా తయారు చేసి ప్రయోగించారు. అందుకని ఆయన పెట్టినటువంటి అస్త్రాల పేరు కూడా చూడండి. రాకెట్స్ పేరు పృథ్వీ, ఆకాష్, జల్, అగ్ని, వాయు, పంచభూతాల పేర్లే పెట్టారు ఆయన. మరి ఆయన ముసల్మాన్ కదా, మరి ఆ పేర్లు పెట్టుకోవచ్చుగా. నేను ఎక్కని పెట్టాను కాబట్టి ఆ పేర్లు పెట్టుకోవచ్చుగా. అవును. కానీ దేని నుంచి అయితే మూలం తీసుకున్నారో ఆయన, దానికి తగ్గ ధర్మానికి తగ్గ పేర్లే పెట్టాలని చెప్పి ఈ పేర్లు పెట్టారు ఆయన. ఆయన దగ్గర అథర్వణ వేదం అన్ని వాల్యూమ్స్ ఉండే బుక్స్, వాటిల్లోంచి డీకోడ్ చేసినవే ఇవి. అంటే అలాంటి వ్యక్తి ఒక కళల గురించి మాట్లాడుతున్నారంటే పిచ్చిగా అయితే మాట్లాడరు. అవునండి. కళని సాకారం చేసుకోమని చెప్తున్నారు. ఏవైతే మనకి నిజంగా భగవంతుడు కళలో కనపడుతుంటాడు చాలామందికి. అవునండి. ముఖ్యంగా గ్రామ దేవతలు ఇట్లాంటివి కనపడుతున్నారు అంటే మన పూర్వీకులు కానీ మనం కానీ ఏదైనా మొక్కులు ఉంటే తీర్చమని చెప్పి ముందుగా వాళ్ళు మనల్ని ఆహ్వానించి అడగడం అనమాట. అంటే ఇప్పుడు మన ఇంట్లో మనుషులే అనుకుంటాం దేవతలు అంటే. అవునండి. అందుకనే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమని చెప్పి అడుగుతాడు కదా కొడుకు. అలాగే దేవతలు కూడా అరే మీరు నాకు మొక్కు ఉన్నారా, ఈ మొక్కు తీర్చండిరా, నీ పని అయిపోయింది, మంచిగా చేశాను కాబట్టి అయిపోయింది కాబట్టి తీర్చండిరా అని చెప్పి చెప్పడమే గ్రామ దేవతల యొక్క పరమార్థం. అలాగే రాముడు, కృష్ణుడు ఇలా వస్తుంటారు. వీళ్ళు ఆనందానికి కారణం అవ్వబోతున్నారు. మనకు రాబోయేటువంటి రోజుల్లో ఏదో శుభవార్త వినటం, ఆనందకరమైనటువంటి పనులు జరగటం, మనం అనుకునేటువంటి కార్యాలు ముందుకు దిగ్విజయంగా పూర్తి అవ్వటం, ఇట్లాంటి వాటికి సంకేతంగా ఈ సాత్విక దేవతలందరినీ కూడా చెప్తూ ఉంటాం. గ్రామ దేవతలు అయితేనేమో అంటే ఉగ్రదేవతలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు. అయితే గురుగారు, చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే చనిపోయిన వాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటారు? చనిపోయినటువంటి వాళ్ళు, అదే ముఖ్యంగా చెప్తానమ్మా. అంతకుముందు కూడా మనం సబ్జెక్ట్ చేసాం, పితృదోషాలు అని. అవునండి. ఏవైతే ఆత్మఘోష కలుగుతుందో చనిపోయినటువంటి వాళ్ళకి, వాళ్ళు ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడుతున్నట్టు, మనతో కూర్చొని భోజనం చేస్తున్నట్టు, ఏదో అరుస్తున్నట్టు, ఈ రకమైనటువంటి కళలన్నీ కూడా మన పూర్వీకులు, మన ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు, మన వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో, నిజంగా చూడండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరీకం తద్దినం ఇవి పెడుతూ ఉన్నప్పుడు తద్దినానికి ముందుగా వాళ్ళు తప్పనిసరిగా కొంతమంది కనపడుతూ ఉంటారు. తప్పనిసరిగా కనపడుతూ ఉంటారు. దేనికి అంటే వాళ్ళకి అంతకుముందు జరిగిన వాటిల్లో అసంతృప్తికరంగా ఉంది, సంతృప్తికరంగా లేదు. అంతకుముందు జరిగిన వాటిల్లో సంతృప్తికరంగా లేదు, అసంతృప్తికరంగా ఉంది. కాబట్టి ఆ పితృదోషాన్ని నివారణ చేయడానికి పితృదేవతలు వాళ్ళంతటా వాళ్ళు సంకల్పించి వీళ్ళకి కలలో కనబడి నాకు ఈ విధానంగా చేయండి, నాకు సంతృప్తిగా లేదు అని చెప్పడం కోసమనే పితృదేవతలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కలలో కనపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా పితృదేవతలు కనపడుతూ ఉంటారు. ఎవరికైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. అలాగే ఎవరో మనల్ని మర్డర్ చేసినట్టుగా చాలామంది అవి కూడా జరుగుతుంటాయి. రక్తపాతం అంటాం కదా. అవునండి. ఈ రక్తపాతం అనేది మనల్ని ఎవరన్నా పొడుస్తున్నట్టుగా జరుగుతుంది అంటే మనం చేసినటువంటి పాపం నాశనం అవుతుంది, అయిపోయింది, సద్గతి కలగబోతుందని చెప్పడానికి చిహ్నం అవుతుంది. అలాగే మంచి గుమ్మడికాయ, మనకి ఎల్లో కలర్లో గుమ్మడికాయ ఉంటుంది కదా, ఈ గుమ్మడికాయ కలలో కనపడితే అంత బంగారాన్ని మనం దాచబోతున్నామని పరమార్థం. మంచి గుమ్మడికాయ అంటేనే బంగారం వస్తుంది. అవును. అది ఉండడమే సువర్ణవర్ణంలో ఉంటుంది. ఆ స్వర్ణవర్ణంలో ఉండేటువంటి గుమ్మడికాయ కనపడితే అంత బంగారాన్ని దాచిపెడతావు అని చెప్పడం కోసం అనమాట. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది, అంటే మన గ్రీన్ కలర్లో. బూడిద గుమ్మడికాయ ఎక్కువగా పితృదేవతలకి చిహ్నం అవుతుంది. అవునండి. మనకి కాబట్టి అలాంటి పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ బూడిద గుమ్మడికాయలు కనపడటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలానే కొంతమందికి ఇల్లు ఉన్నట్టుండి కూలిపోతున్నట్టు కనపడుతుంటుంది. తనున్న ఇల్లు మొత్తం కాలిపోతున్నట్టుగా, కూలిపోతున్నట్టుగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్తగా ఉండు, ఏదో జరగబోతోంది, ఉద్యోగం ఊడిపోవటము, ఉన్నటువంటి వాళ్ళ మీద అపవాదులు పట్టము, ఇట్లాంటివి రావడానికి చిహ్నంగా ఈ రకమైనటువంటి కళలు కూడా వస్తుంటాయి. అంటే కళలకి ఎంత ఫలితం ఉన్నప్పుడు వాటిని ట్రాష్ అని ఎట్లా తీసేస్తాం మనం? అవునండి. ప్రతి మనిషి జీవితంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వచ్చిన కళ ఎప్పటికైనా నిజ జీవితంలో జరుగుతున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఇది ఎక్కడో చూసాం, ఇది ఎక్కడో మనం ఇట్లానే జరిగింది, ఎప్పుడో ఎన్నో రోజుల క్రితం జరిగింది అనేటువంటి భావన ఎప్పుడైనా ఒక్కసారైనా కలుగుతుంది. మరి దానికి స్వప్నానికి ఉండేటువంటి శక్తి కాదా అది? మరి వాటిని ట్రాషన్ తీసేయడం తప్పు కదా. స్వప్న పీఠికలో చెప్పేది అదే. తప్పనిసరిగా స్వప్నాలకు ఉండేటువంటి ఫలితం అనేది ఉంటుంది. వాటిని ఏదో మనం ఒట్టి ట్రాషన్ చెప్పి పక్కన పడేయడానికి మాత్రం లేదు. అయితే గురుగారు, చాలా మందికి కూడా సముద్రం లేకపోతే కదలని నీరు పిల్లలు కల్లోకి వస్తూ ఉంటారు. వాటికి గల సంకేతం ఏంటంటే?
సముద్రం కలలోకి రావడం కూడా దరిద్రం అనే చెప్తాం. ఒక మాట చెప్పాలి అంటే సముద్రంలో స్నానం చేసినట్టుగా వస్తే మనం సముద్రం కనపడింది దాంట్లో మనం స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా స్నానం చేస్తున్నట్టుగా ఉంటే మాత్రం ఉన్న దరిద్రం పోతోంది అని చెప్పడం. అలానే కేవలం ఉట్టి సముద్రం కనబడుతుంది, కదలకుండా నీరు కనబడుతుంది అంటే మన జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాం, ఏదో ఒక విధంగా అపవాదు రాబోతోంది, ఏదో ఒక ప్రమాదం రాబోతుంది అని చెప్పడానికి చిహ్నాలుగా చెప్తూ ఉంటాం మనం తప్పనిసరిగా. చిన్నపిల్లలండి. చిన్నపిల్లలు కనపడటం అనేది మంచిదే అని ఒక మాట చెప్పాలి అంటే అంటే మన వంశాభివృద్ధి జరగబోతుంది అని చెప్పడానికే చిన్నపిల్లలు కనపడతారు. ఇప్పుడు చాలామందికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, లేట్ అవ్వడం, అలాగే మగపిల్లలు లేకపోవడం, ఇవన్నీ వీటన్నిటికీ కూడాను రాబోయే తరం వృద్ధి పొందబోతోంది అని చెప్పడానికి ఇది. ఆ పిల్లలు రోదన ఏడుస్తూ ఉంటారు కదా, అది ఇంకా బలమైనటువంటి కలగా చెప్పవచ్చు. పిల్లలు ఏడుస్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు, ఇంట్లో కూర్చొని ఎవరో కొత్త పిల్లలు, మనకు సంబంధం లేదు, ఆ ఇంట్లో సంతానం లేదు, అట్లాంటి వాళ్ళకి కనబడితే మాత్రం తప్పనిసరిగా సంతాన యోగం కలగబోతోంది అని చెప్పడానికి పరమార్థం. కళల గురించి ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.